గత నెల క్రితం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు దేవరకొండ బహిరంగ సభలో గిరిజన లంబాడి జాతిలో ఆరాధ్య దేవుడైన సేవలాల్ శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ విగ్రహం 120 అడుగుల భారీ ఎత్తున విగ్రహం ఏర్పాటు చేస్తా, అది నాగర్ కర్నూల్ నల్లమల్ల ఫారెస్ట్ మద్దిమడుగు ప్రాంతంలో ఏర్పాటు చేస్తా, 2000 కోట్ల బడ్జెట్తో భారీ ఎత్తున ఏర్పాటు చేస్తానని ప్రకటించారు, హామీ ఇచ్చారు. హామీ ప్రకారమే జరుగుతుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు మీడియా సమావేశం పెట్టడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు లంబాడీలపై అతి ప్రేమతోటి ఈరోజు 2000 కోట్ల రూపాయలతోటి మా ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ విగ్రహం నల్లమల్ల ఫారెస్ట్ అడవిలో ఏర్పాటు చేస్తా అన్న మీ అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నాం, సంతోషిస్తున్నాం. కానీ దయచేసి మా జాతిని అవమానించకండి. ఈరోజు శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ విగ్రహం మారుమూల ప్రాంతంలో అడవిలో రోడ్డు సౌకర్యం లేదు, కరెంట్ సౌకర్యం లేదు, నీళ్ళ సౌకర్యం లేదు, ఎటువంటి సౌకర్యం లేని నల్లమల్ల ఫారెస్ట్ అడవిలో మా సంత్ సేవలాల్ మహారాజ్ విగ్రహం రూపంలో బంధిస్తానంటే సహించబోను. మీరు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొని ఈరోజు మా జాతిని అవమానించడం సరికాదు. మీరు 2000 కోట్ల బడ్జెట్ తోటి మా యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా అన్న విషయాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ మద్దిమడుగు ప్రాంతంలో వద్దు. ఈరోజు రాష్ట్రానికి రాజధానిగా అన్ని గ్రామాలకు అన్ని జిల్లాలకు రాజధానిగా సెంటర్ ఏరియా హైదరాబాద్ మహానగరంలో ఏర్పాటు చేయాలనే డిమాండ్ తోటి ఈరోజు మీడియా సమావేశం సేవాలాల్ బంజారా సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. 5-6 లక్షల మంది కూడా कसं आप कॉल पर लंबर वाले मधुमर हनुमान के ये दोनों से एकदम कॉल पर तिरसठ से लंबर वाले मधुमर के था तो वेंसी గత కొన్ని సంవత్సరాల క్రితం మా గారు అందరినీ మాల వేపించి ఆ గుడిని డెవలప్ చేసి ప్రతి ఏటా మాల ధరించి 10 నుంచి 15 కానీ అధిక సంఖ్యలో లంబాడీలు మాత్రమే మధుమర స్వామిని దర్శించుకుంటారు. అది చాలా క్రైస్తవులు ఆ గుడిని పోవడం దర్శించుకోవడం మానేశారు. అది తెలుగులో చూస్తే 4-5 లక్షల మంది కూడా పోవట్లేదు దర్శించుకోవడానికి.